అసలు వాటర్ ఎందుకు తాగాలి అంటే, వాటర్ తాగడానికి గల కారణం ఏంటంటే, ఫస్ట్ మనం రోజు ఉదయం నుంచి లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు బ్రేక్ఫాస్ట్ అని, లంచ్ అని, డిన్నర్ అని, స్నాక్స్ అని ఒక కేజీ పైన మనం తింటాం. 1 కేజీ. ఈ 1 కేజీలో మనకు ఉపయోగపడేది 200-300 గ్రామ్స్ ఎనర్జీగా మారిపోయి బయటకు వెళ్ళిపోతుంది. సో మిగతా ఎనర్జీగా మారి కన్జ్యూమ్ అయిపోతుంది. 600-700 ఆర్ 800 గ్రామ్స్ సో ఏదైతే ఉందో అది బయటకు వెళ్ళిపోవాలి. ఈ టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని బాగా వినడానికి ట్రై చేయండి. ఎలా వెళ్ళాలంటే మూత్రం ద్వారా, మోషన్ ద్వారా, చెమట ద్వారా, శ్వాస ద్వారా, స్త్రీలకైతే నెలసరి ద్వారా. నేను సైన్స్ మాత్రమే చెప్తున్నాను, నేను తెలుసుకుంది నేను రోజు ఎక్కువ మందితో ఇదే మాట్లాడుతుంటాను కాబట్టి ఇది పర్ఫెక్ట్గా ఉంది. ఎలా అని తెలుసుకోవాలనుకుంటే యూరినేషన్ అనేది వైటిష్గా ఉండాలి, నో స్మెల్. మోషన్ అనేది 2 టైమ్స్ జరిగితే ఓకే, 3 టైమ్స్ జరిగితే వాళ్ళ అదృష్టవంతులు. మోషన్ అనేది 3 టైమ్స్ అన్నా జరగాలి. చాలా 95 మందికి జరగదు, ఒకసారి జరగడం. ఇదే పెద్ద సమస్య. దీన్ని డిస్కస్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. తర్వాత చెమట పట్టాలి. చెమట అనేది స్మెల్ రాకూడదు. శ్వాస అనేది ఫాస్ట్గా ఉండకూడదు, స్లోగా ఉండకూడదు, మీడియంగా ఉండాలి. అతి తక్కువ శ్వాసలు తీసుకునే తాబేలు 500 సంవత్సరాల పైన బతుకుతుంది. అసలు శ్వాస తీసుకోవడమే మనకు తెలియదు మిత్రులారా. మీరు ఈ వీడియో చూస్తూనే ఒక్కసారి మీ పొట్ట మీద చేసి పెట్టుకోండి. గాలి పీల్చినప్పుడు పొట్ట ఉబ్బాలి, గాలి వదిలినప్పుడు పొట్ట లోపలికి వెళ్ళాలి. కానీ చాలామందికి రివర్స్ జరుగుతుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. సో కాబట్టి శ్వాస అనేది చాలా తక్కువగా ఉండాలి. సో అంటే అది బొడ్డు వరకు వెళ్ళాలి ఇక్కడ. సో ఆక్సిజన్ లేకపోతే మనిషి బతకదు కదా. ఇంకొకటి నెలసరి. ఇది మహిళలకు మాత్రమే ఉంటుంది. యాజ్ పర్ సైన్స్ చెప్తున్నా 21-31 డేస్ మధ్యన అప్ టు 65 ఇయర్స్ వరకు రావాలి. 65 ఇయర్స్ మన అమ్మమ్మల, నాయనమ్మల, తాతమ్మలకు అక్కడి వరకు వచ్చింది. ఇదంతా సైన్స్. సో ఇది పర్ఫెక్ట్గా ఉండాలి అంటే సో మనకు వచ్చేసి వాటర్ కన్జంప్షన్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. వాటర్ తాగడమే ముఖ్యం. వాటర్ తాగకపోతే మాత్రం సో అనేక రకాల అనారోగ్య సమస్యలు, ఈ టాక్సిన్స్ బయటకు వెళ్ళకపోవడం వల్ల మనకి ఇన్పుట్ ఎక్కువ ఉంటుంది, అవుట్పుట్ తక్కువ ఉంటుంది. ఒబేసిటీ రావడానికి గల కారణం కూడా ఇదే. ఎందుకంటే నాకు స్వయంగా తెలుసు, నేను 100 kg ప్లస్ వెయిట్ ఉండేవాడు. నవ్ మై వెయిట్ ఈస్ అరౌండ్ 78-81 మధ్యలో ఉంటుంది. సో ఆల్మోస్ట్ నేను 20 above kgs వెయిట్ లాస్ అయ్యాను. కాబట్టి నాకు ఐ ఫీల్ సో 100+ kgs ఉండేవాడు. కాబట్టి ఇట్లా మనం వాటర్ తాగడం అనేది చాలా చాలా ముఖ్యం. దీని గురించి మీరు బాగా తెలుసుకోవాలనుకుంటే వాగ్భటుని ఆరోగ్య రహస్యాలు అని ఉంటుంది యూట్యూబ్లో. ఇంకొకటి బైబిల్ చెప్పిన ఆరోగ్య రహస్యాలు అని కూడా ఉంటుంది. సో నేను ఖురాన్కి సంబంధించి తెలుసుకుంటాను. ఇట్లాంటి చక్కటి వీడియోలు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి మనం పాటించాలి, మన పిల్లలకు కూడా చెప్పాలి. వాటర్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. వాటర్ అనేది ఫుడ్ తీసుకునేటప్పుడు చాలా తక్కువ తాగాలి. ఫుడ్ అసలు లిటిల్ బిట్గా తాగాలి వాటర్. సో ఎర్లీ డిన్నర్ చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నైట్ 9 o'clock తిన్నది మొత్తం ఆల్కహాల్ తాగిన దానికి 2 ఈక్వల్ అవుతుంది. వాటర్ కన్జంప్షన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. వాటర్ కనుక తాగకుండా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా సో మనం అమృతం ఉంటాంగా, భగవంతుడు వచ్చి అమృతం ఇచ్చినా అది పని చేయదు. అంటే అంత ఎఫెక్టివ్నెస్ ఆఫ్ వాటర్ కన్జంప్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మహిళల్లో, గృహిణీలైనా, బయటకు వెళ్ళే వాళ్ళైనా చాలా తక్కువ తాగుతుంటారు. వంట చేసేటప్పుడు కొంచెం నీళ్ళు తాగుతుంటారు. షాపుల్లో ఉండేవాళ్ళు, ఓన్ బిజినెస్ చేసేవాళ్ళు, జెంట్స్ కూడా చాలా తక్కువ ఉంటారు. ఎందుకంటే ఉండేదే చిన్న షాప్ ఉంటుంది. సో వాళ్ళకి యూరినేషన్ పోవాలంటే బయటకు వెళ్ళాలి. కాబట్టి సో ఏం చేయాలి, కీర దోసకాయ లాంటివి మధ్యాహ్నం లంచ్లో కానీ, కీర దోసకాయ చాలా తక్కువ వాటర్ ఇస్తుంది కానీ వెంటనే యూరినేషన్ ఫామ్ కాదు. గడగడ వాటర్ తాగితే ఏంటంటే నాన్ స్టాప్గా పొట్టలకు వెళ్తుంది, పొట్ట నుంచి నెక్స్ట్ కిడ్నీలకు వెళ్తుంది, యూరిన్ ఫామ్ అవుతుంది, యూరిన్కి వెళ్ళాలి. ట్రావెలింగ్లో ఉన్నప్పుడు కూడా ఇదే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. ట్రావెలింగ్ ఉన్నప్పుడు కూడా కొంచెం టీ గ్లాస్ ఇంతే ఉంటుంది, 5 minutes తాగుతాం. వాటర్ కూడా తాగే టెక్నిక్ కూడా అదే, నెమ్మదిగా వాటర్ తాగాలి. రైట్, ఫైనల్ పాయింట్కి వచ్చాను. ఇక మనం బర్త్డేలు కానీ, తర్వాత యానివర్సరీలు కానీ విషెస్ చెప్పడం ఎలాగా ఈ గ్రూప్ని కంటిన్యూ చేయాలంటే జూమ్లో మనం కలవచ్చు. జూమ్ అనేది ఒక వండర్ఫుల్ ఆయుధం. నైట్ 8 గంటలకు ఎవరిదైనా బర్త్డే ఉంటే ముందే తెలిసిపోతుంది, యానివర్సరీ ఉంటే ముందే తెలిసిపోతుంది. నాకు జూమ్ లింక్ నేను పెట్టమంటే పెడతాను. అందరం వచ్చి ఒకసారి హాయ్ చెప్పి వాళ్ళకు రైట్ విషెస్ చెప్పేసి వెళ్ళిపోవచ్చు. సో జస్ట్ ఫేస్ కనపడితే చాలు. మనం ఏ సిచ్యువేషన్లో ఉన్న ఇంట్లో ఓన్లీ ఫేస్ కనపడితే వీడియో ఆన్ చేసి హ్యాపీ బర్త్డే, హ్యాపీ యానివర్సరీ అని చెప్తే చాలా సంతోషంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇట్లాంటి టెక్నిక్స్ మనం చేసుకుంటూ ఇయర్లీ వన్స్ కలవడానికి ఫస్ట్ యూనిట్ టెస్ట్, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ ఇట్లా చేసుకుంటూ మనం వెళ్ళచ్చు. సో కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. సో నా వీడియోస్ చూడండి. సో దీనికి ఏమైనా సమాచారం కావాలని ఉంటుంది. ఆల్ ది బెస్ట్, హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. వండర్ఫుల్. సో థ్యాంక్స్. సో నేను అక్కడ బాగా నేర్చుకున్నానంటే చెప్పులకు కూడా థ్యాంక్స్ చెప్పాలంట.
అంటే ఎవ్రీ థ్యాంక్స్ అనేది పెద్ద ఆభరణం మనకు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.